హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక డేక్షా పెట్టుకున్నాను. అందులో మన బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అన్నీ యాలకుల వేసాను. మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. కలర్ వచ్చేంత వరకు వేపాలన్నమాట. బాగా కలర్ రావాలి. ఎంత కలర్ వస్తే అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ప్లేట్ వేసి మళ్ళీ ప్లేట్ తీసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం కలర్ వచ్చినాయి. ఇంకా కలర్ రావాలి. ఎంత ఎర్రగడ్డలు బాగా ఆనియన్స్ బాగా కలర్ వస్తే ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. చూసారా, కలర్ వచ్చే ఫుల్ కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అల్లం పేస్ట్ బాగా ఏం చేశాను అనమాట. ఇప్పుడు అందులో కాస్త టమాటాలు వేసాను. టమాటాలు మనకి ఎన్ని ఉంటే అన్ని ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక 10 వేసుకోవచ్చు, 20 కూడా వేసుకోవచ్చు. బిర్యానీకి బాగుంటుంది. పుదీనా, అలాగే కొంచెం మెంతాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేయాలి దాంట్లో అనమాట. కొత్తిమీర అవన్నీ వేసుకొని మెంతాకు అవన్నీ వేస్తే బాగుంటుంది అనమాట. బిర్యానీకి మెయిన్ అవే ఇంపార్టెంట్. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తాను. నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా చికెన్ అంతా వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్లో బాగా వేగాలన్నమాట. చికెన్ ఎంత వేగితే అంత టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అలాగా సరిపోయిన చూడాలి. నీళ్ళంతా ఇమిరిపోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేను ప్లేట్ వేసి మళ్ళీ తీసి మళ్ళీ కలిపెడుతున్నాను అనమాట. అడుగు అంటుతుంది అనమాట, ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాను కాబట్టి. ఇప్పుడు కొంచెం మనం వేసుకున్నాం కదా ఆకులు, కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ మనం ఆకు మెంతాకు కానీ అన్నీ వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మెంతాకు వేసిన తర్వాత కిందికి ముందుకు కలిపెట్టుకొని మనం రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నాను. మనకు రుచికి సరిపడంత రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను బియ్యం అయితే నీళ్ళు లేకుండా వడబోసాను, తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే బిర్యానీలో కొంచెం పసుపు, ధనాల పొడి, ధనాల పొడి, మిరప్పొడి, కొంచెము చికెన్ గరం మసాలా ఉంటుంది కదా, కొంచెం గరం మసాలా అంతే యాడ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అది ఏమంటారు టేస్టీ సాల్ట్ అనమాట. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది బిర్యానీకి. చూస్తున్నారు కదా, నేనైతే 2 గిన్నెలకి పెట్టాను అనమాట. అదే గిన్నెతో నేను నీళ్ళు పోసుకుంటున్నాను. మనకి సరిపోయే నీళ్ళు అట్లా ఎక్కువ తక్కువ లేకుండా మీడియం సరిపోయే నీళ్ళు వేసుకోవాలన్నమాట. నేనైతే కారం సరిపోలేదని మళ్ళీ కారం వేసుకొని మళ్ళీ కొంచెం ధనాల పొడి వేసుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత అదే నీళ్ళు పొంగి వచ్చినాక మనమైతే బియ్యం అయితే వేసాను. బియ్యం వేసా బాగా కలిపెట్టుకోవాలన్నమాట. చూడండి, బాగా ఉడుకుతున్నాయి కదా, అలా ఉడుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బిర్యానీ అయిపోతే రెడీ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకే చేయండి.